కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు అన్నదాతల మీద పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారని ఆక్షేపించారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న ఏ పంటకు లేని మద్దతు ధర లేక అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణ చేపట్టామన్న ఆయన అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుండి విక్రయం వరకు చేయూతనిచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని అందించడంతో పాటుగా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని గతంలో ఏ విధంగా అయితే రైతులను అవమానించాడో అదే పందాలో కొనసాగినట్టుగా అంతులేనటువంటి నిర్లక్ష్యం రైతాంగం పట్ల ప్రదర్శిస్తూ ఈరోజు ఏదైతే గతంలో ఉన్నటువంటి వ్యవస్థలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు, రైతులు హర్షించినటువంటి వ్యవస్థలు, గొప్పగా పనిచేసినటువంటి వ్యవస్థలు, వాటన్నిటినీ రద్దు చేస్తూ ఈరోజు అన్నదాతల ఇంట శోకాన్ని మిగిల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక పక్క రాష్ట్రంలో వ్యవసాయం చేసేటువంటి రైతు ఏ పంట వేసినా సరే ఈరోజు నష్టాలే తప్ప గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర లభించేటువంటి పరిస్థితులు లేదు. ఒక పక్క గిట్టుబాటు ధర లభించక ప్రభుత్వం నుంచి చేయూత కరువై రైతులు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు, ఓ పక్క రైతులు అప్పులు ఊబులో కూలుకుపోయి ఆత్మహత్యల వైపు ఈరోజు మొగ్గు చూపించేటువంటి దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం, అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు రైతులకి మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో వాటన్నిటినీ ఈరోజు అటకెక్కించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఓట్లు దండుకున్నాడు. ఓట్లు దండుకున్న తర్వాత పట్టించుకోకుండా ఈరోజు గాలికి వదిలేశాడు. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా వాటికి సంబంధించినటువంటి సహాయం అందించేటువంటి పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ కనీస మద్దతు ధర దొరక్క ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే ఓ పక్క హామీలు అమలు చేయకుండా, రైతులను ఆదుకోకుండా అన్నదాతలకి గుండె కోత తీరనటువంటి శోకాన్ని ఈ ప్రభుత్వం మిగిల్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొన్ననే చంద్రబాబు నాయుడు చెప్పాం, మరలా చంద్రబాబు నాయుడుకి ఒకసారి గుర్తు చేస్తున్నా, మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం రైతు భరోసాని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి చాలా ఆర్భాటంగా 175 నియోజకవర్గాల్లో 100 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి దాన్ని ప్రారంభించనని చెప్పి పురమాయించాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు వేసుకొని, పాపం ఆకుపచ్చ కండువాలు, పసుపచ్చ కండువ కాదు ఆకుపచ్చ కండువాలు వేసుకుని, అంటే చంద్రబాబు నాయుడు రైతుల్లాగా పాపం ఏదో లెక్చర్లు ఇచ్చాడు, ఏదో ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, ఏదైనా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ రోజు ఒక ఆకుపచ్చ కండువ వేసుకొని రావడం, ఆ ఆకుపచ్చ కండువ వేసుకొని రావడమే నేను రైతులకు ఇచ్చినటువంటి వరం, అది వేసుకోవడమే నేను రైతుల పాలిట ఉన్నానని చెప్పి భావం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి తపన, తాపత్రయం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడికి మచ్చుకు కూడా కనిపించడం లేదు. మేము గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడాం, మరలా ఈరోజు చెప్తున్నాం.